ప్రాణాలు పోయినా భూములు ఇయ్యం. ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణ సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం, భూ సర్వేకు ఒప్పుకోమని రైతులు స్పష్టీకరణ చేశారన్నమాట. స్పష్టం చేశారు. మళ్ళా భూములు గుంజుకునే కార్యక్రమం. ఇప్పటికే ఇంకొకటి ఉన్నది చూపిస్తాం మీకు. మొత్తం రైతులమ్మటే పడరేళ్ళు. ఇక రైతుల పైన అత్యాయత్నం కేసులంట. మొన్న చూసినాం కదా పెదతన్వాడ విలేజ్లో ఈ మిథనాయిల్ ఫ్యాక్టరీ, చంద్రబాబు నాయుడు మనుషుల ఫ్యాక్టరీ కోసం తెలంగాణ రైతులందరినీ లోపలికి దోసిర్రు. ఇక రైతుల పైన అత్యాయత్నం కేసులు పెట్టారు. 40 మంది పైన ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు, 12 మంది రిమాండు, జిల్లా జైలుకు తరలింపు. రాజోలీలో పోలీసు రాజు నడుస్తూ ఉన్నది. దొరికిన వాళ్ళని దొరికినట్టే అరెస్టు, రాత్రంతా పోలీస్ స్టేషన్లు మార్చి చిత్రహింసలు పెట్టి దారుణం. ఇథనాయిల్ కంపెనీ సీఈఓ ఫిర్యాదుతోటి రైతులపైన మారణాయుధాలతో దాడి. కంపెనీ సీఈఓ స్క్రిప్టు పోలీసులదే. అర్ధరాత్రి గ్రామాలపైన దాడులకు ప్లాను. మరో లగచర్ల రాజోలి రణరంగం. నాడు ఫ్యాక్టరీ వద్దన్న వారే నేడు పోలీసులను మోహరించి పనులు చేయిస్తున్నారంట. ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూలు సబ్ జైలర్ పైన కూడా కేసు నమోదు చేసిరంట. మమ్మల్నే కొట్టి మా వాళ్ళమైనా కేసు పెట్టారని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి రైతు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూడండి అట్ట కొట్టిరు, చూడండి భయంకరంగా. అబ్బాబ్బా తొడలు వాష్పతట్టు కొట్టిరు లాఠీలు తీసుకొని. మళ్ళా వీళ్ళనే అరెస్ట్ చేయడం, వీళ్ళనే జైలుకు పంపడం. ఇప్పుడు 12 మందిని నేను రిమాండ్ చేశారు. మనం ఒక వీడియో కూడా చేసినాం. 12 మందిని రిమాండ్ చేశారు. ఇప్పటికే లగచర్ల రైతులను జైలు వేసారు. ఇప్పుడు వీళ్ళను కూడా జైలు వేస్తూ ఉన్నారు. కాలుష్యం వెదజల్లే ఇథనాయిల్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు దిగిన రైతులపైన ప్రభుత్వం ఏకంగా అత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు తరలించింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెదదన్వాడ గ్రామంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యులకు చెందినటువంటి ఇథనాయిల్ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో బుధవారం వందలాది మంది రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపైన గాయత్రి ఇథనాయిల్ కంపెనీ సీఈఓ మంజునాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం 40 మంది పైన కేసులు నమోదు చేశారు. వీరిపై అటెంప్ట్ మర్డర్తో పాటు మరో 17 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంట. వీరిలో 12 మందిని రిమాండ్కు తరలించారు. అయితే ఈ ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూలు సబ్ జైలర్ నాగరాజ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. పెదదన్వాడకు చెందినటువంటి సబ్ జైలరు నాగరాజ్కు ఇథనాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో పొలం ఉన్నది. సో కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టారు. ప్రభుత్వ అధికారి, పోలీస్ అధికారి మీద కూడా ఆయన రాలేదు, అలా పార్టిసిపేట్ చేయలేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పోయి గట్ల పోయి లొల్లి చేయడు. ఎందుకంటే ఉద్యోగం పోతుంది, సమస్య అవుతుంది అని చెప్పేసి ఆయన మీద కూడా కేసు పెట్టిరంట. ముందు జాగ్రత్త అన్నమాట ఇది. ముందు చూపు, ముందు జాగ్రత్త. ఇంకా చూడండి అంత ఎట్లా ఉందో. దీంతో ఆయనను కూడా రైతుగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన బుధవారం రాత్రి నుంచి పోలీసులు గ్రామాల్లో చొరబడి కనబడిన వారందరినీ చితకబాదుతూ డీసీఎంలు మినీ ఆటోల్లో తరలించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వారందరినీ రాజోలి పోలీస్ స్టేషన్కు, ఆ తర్వాత మానవపాడుకు, గట్టు, ఐజా పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ రాత్రంతా చిత్రహింసలకు గురి చేసినట్టు అరెస్ట్ అయినటువంటి రైతు కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు. బెదదన్వాడ గ్రామంలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు వారం రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు తరలి వెళ్లి పనులను అడ్డుకున్నారు. కాగా ఈ దాడి ఘటనకు కారణం ఒక పోలీస్ అధికారి అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏపీకి చెందినటువంటి టీడీపీ నేతలు పకడ్బందీగా రచించిన ప్రణాళిక ప్రకారమే సదరు పోలీస్ అధికారి గ్రామాల్లోకి వెళ్ళి ఫ్యాక్టరీ జోలికి వెళ్ళొద్దు, మీ అంతు చూస్తాం, కేసులు పెట్టి బొక్కలు దోస్తాం, గ్రామం దాటి బయటకు రావద్దు అని రైతులను బెదిరించినట్టుగా పలువురు రైతులు నమస్తే తెలంగాణ తోటి చెప్పిరంట. ఈ నేపథ్యంలో ప్రాణాలు పోయినా పర్లేదు, పచ్చని భూములను కాపాడుకోవాలనే లక్ష్యంతో బుధవారం అందరూ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం దగ్గరికి వెళ్ళేసి ఆందోళన చేసిరు. అయితే ఎంత కుట్రనమాట. ఇటుపోయి ఊర్లో పోయి రెచ్చగొడితే రైతులు రెచ్చిపోతారు, రెచ్చిపోయి ఆడుకోయి ఆందోళన చేస్తారు. అవన్నీ ఇట్లా చిందర వందరం చేస్తారు. ఆ వీటిని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి లోపల వేసేస్తే ఏ టెన్షన్ ఉండదు, మనం పనులు చేసుకోవచ్చు అని. లగచర్లలో ఏమైంది? ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నాయా? కళ్ళు కనపడతలేవా? గుజ్జోను అయినవా? లగచర్లలో ఏమైంది? నీ ప్రభుత్వము, నీ అల్లునికి ఇద్దాం అనుకున్న భూముల వ్యవహారము తోక ముడుచుకొని అన్నీ మూసేసుకొని ఇప్పుడు వదిలేస్తావు కదా వాళ్ళ భూములని. సేమ్ అట్లనే అవుతుంది. ఇది కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది చివరికి. నువ్వు రైతులను రచ్చగొట్టి రైతులను జైలుకు పంపిస్తే వదిలిపెడతారు అనుకున్నావా? ఎంతోమంది రైతుల పక్షాన్ని నిలబడతారు, 100% నిలబడతారు. మళ్ళీ నువ్వు ఈ ఇథనాయిల్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు కోసము
వా మీ మీ గురువు గారికి ఏదో దక్షిణ ఇవ్వడం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి, బంద్ చేయండి. ఇంకా 40 మంది మీద కేసులు పెట్టిరంట. చూడండి ఎన్ని. రాజోలు ఎస్ఐ చెప్పినంట ఎంతమంది కింద మొత్తము ఏ సెక్షన్లు చూడ్రు. ఇగో బాబ్బా కురువ నరసింహులు భరత్ కుమారు, చిన్న నాగేంద్ర, నల్లబోతు కాటం, పరశురాముడు, శివగౌడు, ప్రకాష్, సూర్యప్రకాష్, తిప్పారెడ్డి, భీమన్న, మనోహర్ ఏసన్న అనే వ్యక్తులు ఉన్నారు. వీరిలో గద్వాల కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించి అనంతరం కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించినట్టు ఎస్ఐ చెప్పినంట. అలాగనే జయరామిరెడ్డి, రెహమాను, నాగరాజు, కుర్వ చెన్నయ్య, డీలర్ నాగరాజు, కుర్వ నారాయణ, కుర్వ శివన్న, వీరన్న, రాజేంద్ర ప్రసాదు, కేఎంఎస్ శ్రవణు, బజారి, సాగర్, ఎంపదొడ్ల పౌలు, తమ్మలి రాగప్ప, సతీషు, ధర్మారెడ్డి, గోకారి, రాజు, దేవరం, హనుమంతురెడ్డి, రాజు, కుమ్మరి మల్లేషు, హుస్సేన్, అలెగ్జాండర్, మాణిక్యం, యువరాజు, మాడెపోగు, రోహిత్, వినోదులపై కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి. వాళ్ళు ఇంకా అరెస్టు కాలే. మొత్తం ఊర్లనే ఆగం చేసి పడేస్తున్నారు. భయంగా వాళ్ళు బతకాల్సి వస్తుంది. ఇంకా ఎంత మంచి పచ్చటి పొలాలు ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా ఉన్నాయి. ఇక పొలాలు నల్ల భూములు, నల్లరేగడి భూములు లెక్క ఉన్నాయి ఇవి. ఇక్కడ వ్యవసాయం మంచిగా, ఇంత మంచి పొలాలలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతారంట. పొయ్యే కాలం దగ్గర వస్తే ఇట్లాంటి పనులే చేస్తుంది ప్రభుత్వం.